ఎవరు వీళ్ళ సెక్రటరీ? బ్రహ్మగారి దగ్గరికి తీసుకెడుతున్నారు. చూడండి, ఇక్కడే మహాత్ములు దీనికి వ్యాఖ్యానం చేశారు. మార్కండేయుడు ఎంత తపస్సంపన్నుడు కాకపోతే సప్తఋషుల దర్శనం అవుతుందా? సప్తఋషుల మనస్సు కరుగుతుందా? వాళ్ళు ఆశీర్వదిస్తారా? వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత దాన్ని నిజం చేయటం కోసం ఈ పిల్లవాడిని సశరీరంతో బ్రహ్మలోకం తీసుకెడతారా? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అండి? అంటే వీళ్ళ దృష్టి పడటానికి కావలసిన ఎలిజిబిలిటీ టెస్టులో ఆ పిల్లవాడు డిస్టింక్షన్లో పాస్ అయి ఉన్నాడు. అది బ్రహ్మలోకం తీసుకెడుతున్నారు. విశ్వామిత్రుడు చెప్పారు, అక్కడ 4 తలకాయలతో 1000 రేకుల మీద ఓ ముసలాయన కూర్చొని ఉంటాడు. ఆయన మా అప్ప. ఆయనకి 3 భార్యలు ఉంటారు. మా అప్పగారు ఎప్పుడూ కళ్ళు తెరవరు. ఎందుకో తెలుసా అన్నాడు. ఏం స్వామి అన్నాడు. తెరిస్తే ఏం భార్య ఏం అడిగితే ఏం కొనకపోతే ఏం తిడుతుందో అని కళ్ళు మూసుకుంటుంటాడు. ఆయన కళ్ళు తెరవడు. 108 ఉపనిషత్తులు, చతుర్వేదాలు, యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్ళంతా ఆ సభలో ఉంటారు నాయనా. సమస్త ప్రాణికోటి లలాట లేక మహావిద్యానుసంధాత ధాత అని చెప్పాడు విశ్వామిత్రుల వారు. ఆయనను ప్రార్థించు. మేమిచ్చిన జవాబు పత్రమే ఆయన కూడా ఇచ్చాడనుకో, మేము ఇంటికెళ్ళి కాస్త అంత ఇష్టి చేసుకొని కాస్త ప్రసాదం తింటాము. లేదంటే ఏకాదశి ఉపవాసమే. పిల్లవాడు సహజ భక్తి వైరాగ్య సంపన్నుడండి. అది మా నారాయణదాస్ గారు చెప్తారు. భక్తి ఎలా వస్తుందండి అన్నారు. ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదురా, కన్ను ముక్కు చెవితో ఎలా పుడతాడో అలా భక్తి కూడా పుట్టాలి అని చెప్పారు ఆ మహానుభావుడు. మన వాళ్ళు భక్తి తరగతులు నిర్వహిస్తుంటారు, యోగా తరగతులు నిర్వహిస్తుంటారు, ధ్యాన తరగతి. ధ్యానమా నాకు అనకూడదు. డజన్ ఇడ్లీ తింటారు, 8:30 కూర్చుంటారు. గురక తప్ప ధ్యానం కాదు. అసలు ఆ ధ్యానం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఉండరు. ఈ సమాజంలో ఉన్నారంటే వాళ్ళు ఆ బ్యాచ్ కాదు. ఎందుకంటే ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతుందా? సహజంగా పుట్టాలి. కన్ను ముక్కు చెవి ఫుల్ ప్లెడ్జెడ్గా బాడీ ఎలా అప్లై అవుతుందో భక్తి కూడా అలా అప్లై ఇవ్వాలి.